రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. కవిత లేఖపై ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకు కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీనా లేక ఆస్తుల పంచాయతీనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు వచ్చాయని, ఇక ఇప్పుడు అవి వారసత్వ యుద్ధంగా పరిణామం చెందాయని రఘునందన్ రావు కామెంట్ చేశారు. రానున్న రోజుల్లో కవిత మరో షర్మిల కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అన్నారు. లేఖపై స్పందించిన బండి సంజయ్ కవితను కాంగ్రెస్ వదిలిన బాణంగా అభివర్ణించారు. ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని తెలిపారు. మరో కవిత లేఖపైన కాంగ్రెస్ స్పందించింది. ఇక కవిత లేఖతో కాంగ్రెస్ కి సంబంధం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత ఎవరైతున్నారు కేసీఆర్ రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా సంచలనంగా మారింది. ఆమె రాసిన అంశాలు కూడా మనం ఇప్పటికే డిస్కస్ చేసాం. ప్రధానంగా ఏదైతే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏదైతే జరిగిందో, వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ పట్ల ఆమె వ్యక్తం చేసిన ఆమెకున్నటువంటి అంటే ఆమెకు అందిన సమాచారం కావచ్చు, లేదంటే ఆమె పరిశీలనకు వచ్చిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అంటూ ఒక ఐదు పత్రాల లేఖని పంపించడం జరిగింది. అది యాక్చువల్ నిజానికి మీటింగ్ అయిపోయిన రెండో రోజు మూడో రోజు వచ్చి ఉండొచ్చు. బట్ అది చాలా గ్యాప్ తర్వాత సంభవం అది సీక్రెట్గా ఉన్నటువంటి ఆ లెటర్ అనేది బయటికి అనూహ్యంగా బయటికి రావడం, దాని సోషల్ మీడియాలో వైరల్ అవడం, దాని గురించి డిస్కస్ చేయడం, చాలా అంశాల గురించి ఆమె ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. పాజిటివ్ ఏదైతే కొన్ని అంశాలని కోట్ చేస్తూ పాజిటివ్ అంశాలని కొన్ని రాశారు, కొన్ని నెగిటివ్ అంశాలు ఏదైతే అంటే ఇవి చేసి ఉంటే బాగుండేది బట్ మీరు టచ్ చేయలేదు, కొన్ని అంశాలు చాలా కీలకమైన అంశాలు మీరు టచ్ చేయలేదు, చేసి ఉంటే బాగుండేది. అదేవిధంగా బీజేపీ ఏదైతే ఎదుగుతూ ఉందో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు అంటూ దాన్ని కోట్ చేయడం కానీ, లేదంటే ఇంకొంత పంచి పవర్ఫుల్గా ఉంటే బాగుండేది మీటింగ్ అని, అంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఆమెకు వచ్చినటువంటి సమాచారం, లేదంటే ఆమె పరిశీలించిన అంశాలు మాత్రం లేఖలో రాసినట్టుగా స్పష్టంగా అర్థమైంది. దాని గురించి బాగా చర్చ జరిగింది. సోషల్ టీవీ ఛానల్స్ అన్ని కూడా ప్రసారం చేశాయి. బట్ దీనికి రియాక్షన్స్గా ఈరోజు బీజేపీ నుంచి చాలా మంది మాట్లాడారు. ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, లేదంటే మరో ఎంపీ డీకే అరుణ కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, లేదంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడింది. అటు కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా ఈ విధంగా కొంతమంది మాట్లాడడం జరిగింది. కేవలం అంటే ఒక్కొక్కరు టైప్లో దాన్ని లెక్కపై స్పందించడం జరిగింది. పెద్ద డ్రామా తప్పించి అందులో ఏమీ లేదు. ఓకే, రఘునందన్ రావు చేసిన కామెంట్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే ఈ తెలంగాణ శర్మిల కాబోతుంది అనే ఒక పాయింట్ ఏదైతే చెప్పారు, అంటే జస్ట్ లైక్ ఏపీలో ఏ విధంగా అయితే ఆమె అంటే అన్నను విభేదించి కాంగ్రెస్లోకి శర్మగా ఇలా కాంగ్రెస్ని లీడ్ చేస్తూ ఉన్నారు, సేమ్ ఇలా ఇక్కడ కూడా అది అలాంటి జరగబోతుంది అన్న ఒక జోష్యం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ని లీడ్ చేస్తారనే ఒక అంశం ఉంది. మరో అదేవిధంగా అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ నుంచి మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ మాకు సంబంధం లేదు, అదంతా వారి వ్యక్తిగత విషయం అంటూ కొట్టిపారడం జరిగింది. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కొంత సెటరికల్ గానే మాట్లాడారు. సో ఓవరాల్ గా ఒక పొలిటికల్ స్ట్రోమ్ అయితే కవిత రాసిన లేఖ వల్ల వచ్చింది అనుకోవచ్చు మమత.